హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో ఉమెన్స్ కోసం సూపర్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటా ఉన్నానండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారనమాట. సో ఒక అమ్మాయి అయితే అక్క ఇలా శారీ కట్టుకోవడం చూపించక్క, నువ్వు సన్నగా ఉంటావు కదా, సో నువ్వు కట్టుకున్నప్పుడు కొంచెం బాగా అనిపిస్తాయి, నువ్వు ఎలా కట్టుకుంటావు చూపించు అని చెప్పేసి అడిగింది. అలాగే నేను కూడా చాలా రోజుల నుంచి షేర్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఈ రోజుకి కుదిరింది. సో ఇదైతే హెవీ వేర్ అండి, అంటే పార్టీ, అంటే మనం మ్యారేజెస్కి అలా వెళ్తుంటాం కదా, అలాంటి పార్టీ వేర్ శారీ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ కట్టుకోవడం కూడా చాలా కష్టం అండి బాబు, పిన్నులు కూడా దిగబడవు. అలాంటి శారీని నేను ఓన్గా ఎలా కట్టుకున్నాను అంటే, నేను ఒక్కదాన్నే కదా ఉంటున్నాను. సో ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనకి హెల్పర్స్ ఎవరు ఉండరు కాబట్టి మనమే చేసేసుకోవాలి. సో ఓన్గా నేను ఎలా కట్టుకుంటాను అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో చూసారు కదా, ఇదంతా కట్టుకొని వీడియో అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో వీడియో మొత్తం చూడండి, మీకు కూడా ఈజీగా ఓన్గా శారీ కట్టుకోవడం అనేది వచ్చేసింది. ఎవరైనా కొత్తగా మ్యారేజెస్ అయిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్రిల్స్ చూసారు కదా, చాలా మందికి పైట కొంగు దగ్గర మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి. సో అది ఎలా చేసుకోవాలి, చిన్న టిప్స్ ద్వారా మనం పైట పళ్ళును కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు. సో ఈజీగా ఏంటంటే మనం ఒక 10 మినిట్స్లో కట్టేసుకోవచ్చు అండి, ఈ విధంగా నేను చెప్పిన విధంగా కనుక మీరు ఫాలో అయితే. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా రోజుల తర్వాత అడుగుతున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఇదైతే నా శారీ అండి. సో ఈ శారీ నేను తీసుకొని 4-5 ఇయర్స్ వరకు అయింది, అంటే మా మ్యారేజ్ అయిన 1 ఇయర్కి ఏమో తీసుకున్నాను. సో దీని బ్లౌజ్ అయితే ఇది, కొంతమంది అడిగారు కదా బ్లౌజ్ చూపించమని, మగ్గం వర్క్ అండి. ఇది మా అత్తయ్య సెలెక్షన్ అనమాట, నేను లేనప్పుడు. సో మా అత్తయ్యనే తీసుకొని దాని శారీ తీసుకొని అండ్ వర్క్ కూడా చేయించారు. ఇంకా ఈ శారీ అయితే చాలా అంటే చాలా వెయిట్ ఉంటుందండి. సో మొత్తం స్టోన్సే అనమాట, నాకు తెలిసి ఒక 10 kgs వరకు బరువు ఉంటుంది ఈ శారీ అయితే. కానీ మనం పెళ్ళిళ్ళకి అలాంటప్పుడు సింపుల్గా అయితే వెళ్ళలేం కదండి, బరువుగా ఉన్న శారీస్ కట్టుకోకుండా. అంటే నార్మల్గా గ్రాండ్గా కనిపించాలి అంటే మనకి ఇలానే ఉండాలన్నమాట. సో కట్టుకుంటే మాత్రం ఎంత మంచి లుక్ వస్తుందంటే అంత మంచి లుక్ వస్తుందండి. ఈజీగా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, మీరు కూడా నేర్చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈజీగా మనం ఫస్ట్ పళ్ళు ఒక్కటే అండి, ఎక్కడ జరిగిన మిస్టేక్ మనకు వచ్చేది ఎక్కడంటే పళ్ళు దగ్గర అండ్ కుర్చీల దగ్గర వచ్చేస్తుంది అనమాట. సో ఆ పళ్ళుని మనం కట్టుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తుంటారంటే కట్టేసుకున్న తర్వాత పెడుతూ ఉంటారు కుర్చీలు అనేవి. అలా కాకుండా ముందుగానే మనం సెట్ చేసేసుకుంటే, అంటే పిన్నులు పెట్టి కనుక సెట్ చేసేసుకుంటే ఈజీగా మనకి కుర్చీలు అనేవి నిలబడిపోతాయండి. మనం కట్టుకోవడం కూడా జస్ట్ ఒక 10 మినిట్స్ లోపు శారీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, నేను ఈ విధంగా కుర్చీలు అన్నీ కూడా ముందే సెట్ చేసేసుకున్నాను. చాలా తక్కువ, అంటే మనం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా 8 ప్రిల్స్ అట్లా పెడుతున్నారు కదా, సో ఇవి కూడా 8 ప్రిల్స్ వరకు నేను పెట్టానండి. సో మనకేంటంటే 6 పెట్టుకునే వాళ్ళు కుర్చీలు ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఏంటంటే 8 ప్రిల్స్ అనేవి మంచిగా ట్రెండింగ్లో నడుస్తున్నాయి. సో అందుకని నేను కూడా 8 ప్రిల్స్ అనేవి పెట్టాను. ఇలాగా కాకుండా కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఏంటంటే డోర్ మీద వేసి, హ్యాంగర్స్కి వేసి చాలా చెప్తూ ఉంటారు, బట్ నేనైతే ఈజీగా కట్టుకోవడం అనేది చూపిస్తున్నాను అండి. మనం కొంచెం సేపట్లో కనుక ఒక 1 టైం కొంచెం ఎక్కువ వస్తుందేమో, కానీ కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే ఈజీగా మనకి షేప్ అనేది వచ్చేసింది. సో ఒక దగ్గర మనకు వచ్చినప్పుడు అక్కడ పిన్ పెట్టేసుకుంటే మిగిలిన దగ్గరలంతా కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి లేట్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడే ఒక 10 to 15 మినిట్స్ లేట్ అవుతుందండి. ఇంకా శారీ కట్టుకోవడం అయితే జస్ట్ ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ పళ్ళుని సెట్ చేసుకోవడమే మనకు అసలైన పని. సో ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాము. ఫస్ట్ అంటే మనం కుర్చీలు సరి చేసుకున్న దగ్గరే పిన్ పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం సరి చేసుకుంటా ఒక 3 పిన్స్ అనేవి మనకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు పిన్స్ పెట్టేసుకోవాలి. సో ఫస్టే మీరు చూసుకోనండి, కొన్ని దగ్గరలో ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇటువైపు టర్న్ చేసుకుంటే మళ్ళీ మనం మొదటికి రావాల్సి వస్తుంది. సో భుజం మీదకి వేసుకొని మీకు ఎటువైపు పళ్ళు వస్తుందని చెప్పేసి అటువైపు కుర్చీలు అనేవి పెట్టుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఒక అరమూర వదిలేసిన తర్వాత, అంటే ఒక మూర దాకా వదిలానండి. ఒక మూర వదిలిన తర్వాత మళ్ళీ అక్కడ సెట్ చేసుకుంటున్నాను అనమాట పిన్ పెట్టుకోవడానికి. ఈ విధంగా దగ్గర ఒక 3 దగ్గరలు మీరు పిన్లు పెట్టేసేసుకోండి. అంటే మన పళ్ళు ఎక్కడైతే వదిలేస్తామో అక్కడ వరకు, మోకాల కంటే కిందకుంటేనే పైట చెంగు అనేది మనకి బాగుంటుంది. అక్కడ వరకు కూడా మీరు చూసుకుంటూ ఒక 4-5 పిన్స్ అయినా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం అండి, మళ్ళీ తీసేస్తాం కాబట్టి. సో అలా అనమాట, మనకి ఓన్గా ఉన్నప్పుడు మనం ఇలాంటివే చేసుకోవాలండి. నా దగ్గర పిన్లు ఎక్కువ లేవు, అందుకని చెప్పేసి బట్టలు క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెడుతున్నాను అనమాట. సో ఇవైనా కానీ ఉంటాయండి, జస్ట్ మనం శారీ
అంటే పిన్ పెట్టుకునే వరకే కాబట్టి ఏదైనా పర్లేదు, మనకు సేఫ్టీ కావాలంతే. సో ఇంకా తర్వాత ఇంకొంచెం దూరంలో ఇంకొన్ని పిన్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా దగ్గర మనం పిన్స్ అనేవి స్లోగా చూసుకుంటా పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనం వన్స్ ఒకసారి బాడీ మీద వేసుకున్న తర్వాత అయితే మనకి పర్ఫెక్ట్గా అస్సలు రానే రాదండి. పళ్ళుని ముందు ఇట్లా సెట్ చేసుకుంటేనే మనకి పని త్వరగా అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇలా నాకు ఇది చాలా రోజుల వరకు తెలియలేదండి. ఫస్ట్లో ఏంటంటే 4-5 సార్లు విప్పేదాన్ని కట్టుకొని, నాకు అర్థం కాక పళ్ళు ఒక దగ్గర ఎక్కువ వస్తుంది, ఒక దగ్గర తక్కువ వస్తుంది. సో ఒకసారి ఒక వీడియో చూశాను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు. సో అప్పటి నుంచి ఇదే విధంగా ఫాలో అవుతుంటాను కాబట్టి సో ఈజీ అనిపించింది. మీకు కూడా షేర్ చేద్దాం, ఎవరైనా నా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి. సో అందుకని ఈరోజు మీ అందరితో షేర్ చేసేస్తున్నాను. ఇంకా నేను మిగతావి కూడా పెట్టేసుకొని పళ్ళు రెడీ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా నేను కట్టుకొని చూపిస్తాను అనమాట. చూసారు కదా, పళ్ళుకి నేను ఇలా పెట్టేసుకున్నాను. మనకి కట్టుకునేటప్పుడు అలా ఉంటుందండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో నా బెడ్ని కొంచెం పక్కకి తీసేసేయండి, ఎందుకంటే అక్కడ వాల్ హ్యాంగింగ్ ఉంది కదా, దానికి ప్యాంట్స్ అవి ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉంటే అవి తీసి బెడ్ మీద వేసాను. సో అవి చూడకుండా నా శారీ వైపే చూడండి మీరు. సో ఇప్పుడు చూసారు కదా, నేను డ్రెస్ మీదే చూపిస్తున్నానండి. నార్మల్గా ఈజీ అంతే, ఇంకేం ఉండదండి. మనకి అక్కడ ప్రిల్స్ పెట్టుకునే దగ్గరే మనకి కొంచెం కష్టం అవుతుంది, మిగిలిందంతా కూడా ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ కట్టు చెరుగు అనేది పెట్టుకుంటున్నాను అనమాట. సో కట్టు చెరుగు అనేది మనం మోకాలు కిందకి గిరికలు అంటాం కదా, ఆ గిరికల దగ్గరకు ఉండాలండి. కొంచెం పైకి ఉన్నా కానీ అస్సలు బాగోదు, శారీ కట్టుకున్న లుక్ అయితే మనకు రాదు, అదే చెప్తున్నా నేను. సో మనకి కొంచెం కిందకు ఉన్నా కానీ మట్టి అవుతుంది అని చెప్పేసి అనుకోవద్దు, కొంచెం కిందకున్నా బాగుంటుంది కానీ పైకి ఉంటే అస్సలే బాగోదండి. సో ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు అలా జస్ట్ అలా సేఫ్టీ కోసం అలా పెట్టేసుకొని ఇప్పుడు మీరు పళ్ళు అనేది సెట్ చేసేసుకోండి. సో ఇప్పుడు డ్రెస్ ప్లేస్లో బ్లౌజ్ ఉన్నట్లుగా మీరు ఊహించుకోవాలన్నమాట. సో మనం అలా చేయలేము కదా, అందుకని డ్రెస్ వేసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు అండి. ఇంకో కొంచెం మనకి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు. నేను ఇక్కడ 2 క్లిప్స్ మాత్రమే పెట్టాను కదా, మీరు నాకు వచ్చు కాబట్టి నేను 3 క్లిప్స్ పెట్టుకోలేదు. మీరు కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇంకొక దగ్గర కనుక మీరు క్లిప్స్ పెట్టేసుకుంటే ఈజీగా మనకి మోకాల కింద వరకు పళ్ళు అనేది వచ్చేస్తుంది. సో దాని ద్వారా మనకి ఈజీగా శారీ అనేది కట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఈజీగా నేను సర్దుకుంటూ వచ్చేస్తా ఉన్నాను. ముందు మనం పిన్స్ పెట్టాం కాబట్టి అవి కదలకుండా అలానే ఉండిపోతాయి. కొంచెమే జరుపుకోవాలండి, కొంచెం ఎక్కువ జరిపినా కానీ మనకు ఉండదు అనమాట, అంటే మళ్ళీ మిస్టేక్ వచ్చేస్తుంది. దగ్గరగానే జరుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, సో అదే చెప్తున్నాను, మోకాళ్ళ కంటే కిందకుంటేనే బాగుంటుంది. మరి ఈ కిందకుంటే బాగుండదు కానీ మోకాళ్ళ కంటే కొంచెం కింద, నేను హైట్ ఉంటాను కాబట్టి సో కొంచెం కిందకుంటేనే బాగుంటుంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ కంటే కిందకే ఉండాలండి శారీ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ వేసుకోలేదు కాబట్టి మీకు అంత అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చెప్తున్నాను, మనకి పై ఉంటుంది కదా క్రాస్, అది క్రాస్గానే ఉండాలండి, పైకి ఉంటే అసలు బాగోదన్నమాట. సో సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది మడత పెట్టి పెడుతూ ఉంటారు కదా, అలా బాగోదు, ఇలానే స్ట్రైట్గా ఉంటేనే బాగుంటుంది. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు ఎలా కట్టుకున్నా కానీ బాగుంటుందండి. సో చూసారు కదా, మనం ఇట్లా అన్న పట్టు శారీ అంటే కొంచెం అలా అంటే వచ్చేసింది, బట్ ఇది హెవీ శారీ కాబట్టి మనం అలా అన్నా కానీ ప్రిల్స్ రావు, పిన్స్ పెట్టాం కాబట్టి అలానే ఉంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం గట్టిగా లాగాలంటే, మనకి జారిపోకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ఇప్పుడు కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో కొంచెం లాగి సరి చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నడుము దగ్గర కూడా కొంచెం మనం వెనక లాగుతూ ఉంటే కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట శారీ అనేది. మనం ఇక్కడ పిన్ పెట్టుకునేటప్పుడే మనం అంటే పళ్ళును కూడా సెట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం పిన్స్ తీసేసినా నో ప్రాబ్లం అండి. ఇప్పుడు శారీకి కూడా తీసేసుకోవచ్చు, అంటే నేను ఇప్పుడు బ్లౌజ్ వేసుకోవాలి కాబట్టి తీసేయలేదు, బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనం తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్లౌజ్ వేసుకోలేదు కాబట్టి మీకు అంత అనిపించట్లేదు, కొంచెం పైకే ఉండాలండి. ఇది మనం సన్నగా ఉన్న వాళ్ళకి అయితే కిందకుంటే అదొకలాగా ఉంటుంది అనమాట. అలా కాకుండా భుజం మీద మీరు పిన్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా క్రాస్గా వస్తుంది అనమాట ఈ బాడీ దగ్గర. సో అప్పుడు మనకి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బ్లౌజ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఈ శారీ మీద ఎలా రెడీ అయితే బాగుంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తానండి, అంటే ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాలి అలా కూడా. ఇది చూడండి, లావుగా ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకున్నా కానీ బాగుంటుంది, కానీ సన్నగా ఉన్న వాళ్ళు ఇలా క్రాస్గానే పెట్టుకోనండి, సైడ్కి అయితే పెట్టుకోవద్దు, లుక్ అనేది చేంజ్ అయిపోతుంది.
సో నేను కొంచెం అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నేనైతే స్లోగానే చూపిస్తున్నాను. అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోండి జారిపోకుండా. సో ఇంకా మనం కుర్చీలు అనేవి నార్మల్గానే పోసుకోవాలి. ఇంకా కుర్చీల దగ్గర ఏమీ ఉండదండి. మనం ఇక్కడ పిన్ పెట్టుకునే దగ్గర ఉంటుంది, పళ్ళు సెట్ చేసుకునే దగ్గర ఉంటుంది అనమాట కష్టం. ఇంకా మిగతాదంతా కూడా ఈజీనే. సో చూసారు కదా, ఇప్పుడు మనం లోపలికి పెట్టేసుకోవడమే అనమాట. సో లోపలికి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నా కొంచెం మిస్టేక్స్ వస్తుంది అనుకుంటే సో లోపల నుంచి ఇట్లా లాగేస్తే టైట్ అయిపోతుందండి. ఆ చిన్న టిప్ అంటే ట్రిక్ అనేది నేను చెప్పడం మర్చిపోయాను. బట్ మీరు కొంచెం అంత ఇప్పుడు నేను దోపుతున్నాను కదా, అక్కడ కొంచెం అంత సరి చేసుకొని పిన్ కిందకి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈజీగా ఈ విధంగా శారీ అనేది మీరు డ్రాప్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే ఓన్గా మనకై సెల్ఫ్గా కట్టేసుకోవచ్చు అనమాట శారీ అనేది. చూసారు కదా ఎంత ఈజీగా కట్టుకున్నాను శారీకి పిన్స్ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు బ్లౌజ్ వేసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంకా ఫైనల్గా నేను బ్లౌజ్ వేసేసుకున్నాను. ఇంకా ఇందాక డ్రెస్ మీద అంతగా అనిపించలేదు కదా, బ్లౌజ్ వేసుకున్న తర్వాతే దాని లుక్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ శారీ మీద ఎలాంటి జ్యువెలరీ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అండి. ఇది హెవీ శారీ కాబట్టి నేనైతే కొంచెం తక్కువగానే జ్యువెలరీ అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంకొంచెం హెవీగా మీరు గ్రాండ్గా కనిపించాలి అంటే సో ఇంకొంచెం పెద్ద జ్యువెలరీ అనేది పెట్టుకోండి, బాగుంటుంది. సో నాకేంటంటే ఇది కొంచెం కిందకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే నేను సన్నగా ఉన్నాను కదా, మెడ మరి పైకి కనిపిస్తుంది, అందుకని కొంచెం కిందకి పెట్టుకుంటున్నాను నెక్లెస్ అనేది. ఈ విధంగా అండి ఇప్పుడు నేను ఏ మ్యారేజెస్కి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఇలాగే రెడీ అవుతాను అనమాట. మేకప్ కూడా ఏం వేసుకోండి, నార్మల్గానే. లిప్స్టిక్ కూడా వేసుకోవాలంటే ఏదోలాగా అనిపిస్తుంది అండి. మా హస్బెండ్కి అస్సలు నచ్చదు, అందుకని చెప్పేసి జస్ట్ అట్లా పోయినట్లు కనిపించినట్లు చేస్తూ ఉంటాను. సో ఇది నా ఫైనల్ శారీ లుక్ అనేది. ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా జ్యువెలరీ పెట్టేసుకున్నాను. తర్వాత ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కొంచెం గ్రాండ్గా పెట్టుకుంటానండి. సో మనం జ్యువెలరీ చిన్నదిగా పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ గ్రాండ్గా పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. చూసారు కదా, ఇన్ని పెట్టుకున్నా కానీ ఏదో ఒకటి తక్కువ అనిపిస్తుంది కదా. ఏదో ఒకటి అంటే పువ్వులు పెట్టుకోవాలి. సో పువ్వులు అయితే నేను ట్రై చేశాను కానీ మాకు దొరకలేదండి. కిందకి ఏంటంటే మల్లెపూలు వచ్చాయన్నమాట. మల్లెపూలు మాత్రమే తీసుకున్నాను. ఎంతైనా నాకు కనకంబరాలు పెట్టుకుంటేనే దాని లుక్ అదిరిపోద్దండి. బట్ ఈరోజు ఏంటంటే మల్లెపూలు దొరికే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోద్ది. అసలు చూడండి, పువ్వులు లేకుండా ఏదో బోసిపోయినట్లుగా ఉంది కదా. సో ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, మ్యాచ్ అయిపోయాయి. ఈ విధంగా మనం మెల్లో తక్కువ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్కి అంటే చెవులకి కొంచెం పెద్దగా పెట్టుకున్నప్పుడు బాగుంటుంది. ఇంకా బ్యాంగిల్స్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమన్నా మీరు లాంగ్ హారం వేసుకోవాలనే వేసుకోండి. నేను నార్మల్గా నేను ఎలా రెడీ అవుతాను అనేది చూపించాను. ఇంకా జ్యువెలరీ ఇవన్నీ మీ చాయిస్ అనమాట. శారీ కట్టుకోవడం మాత్రమే చూపించాను. ఇంకా సింపుల్గా వడ్డానం పెట్టుకోవడం చూపిస్తున్నానండి. చిన్నగా చైన్ టైప్ ఉంటుందండి, అలాంటివి కూడా మనం బాగా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి శారీ అని ఇలాంటి శారీస్ కావచ్చు, పట్టు శారీస్ కావచ్చు, మనకి ఎలా ఉన్నాయో అలా చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఇలాంటివి ఏమన్నా సన్నగా ఉన్న అంటే ఒక హిప్ చైన్ కనుక పెట్టుకున్నట్లయితే అలానే ఉంటుంది. బెల్ట్ చూడండి, బాగుంది కదా. ఇప్పుడు మనం ఎట్లా తిరిగినా కానీ అది పక్కకి వెళ్ళడం కానీ అలా ఏమీ ఉండదు. ఎలా ఉన్న శారీ అలానే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. నేను కూడా ఒక స్మాల్ది ఏదైనా తీసుకోవాలి అనుకుంటున్నాను, ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇదన్నమాట శారీ అయితే. ఫుల్ లుక్ అనేది మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. పువ్వులు కూడా పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు అసలైన లుక్ అయితే ఇది కొంచెం బయటకు వచ్చింది కదా. సో అదేంటంటే నార్మల్గా శారీ కదా, అంటే హెవీ శారీ కాబట్టి కొంచెం బయటకు వస్తే దాన్ని కూడా పిన్ పెట్టి కవర్ చేసేసాను. కొన్నిసార్లు అలా వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం పిన్ పెట్టేస్తే అది లోపల అలానే ఉండిపోతుందండి, జారిపోవడం ఏమీ ఉండదు అనమాట. సో ఇక్కడ మనం పిన్స్ అన్నీ పెట్టేసాం కాబట్టి ఎక్కడవక్కడే ఉండిపోతాయి. ఫైనల్గా నా పార్టీ వేర్ శారీ లుక్ అయితే ఇది. నేనైతే ఇలాగే రెడీ అవుతానండి. సో ఈ శారీ డ్రాపింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.
సో చూసారు కదా శారీ అద్దిరిపోయింది. సో ఇండియన్ ట్రెడిషనే అంటే మనం దీనికి తగినట్లు ఇంకేమీ కూడా చేయలేమన్నమాట. నాకు అదే అనిపిస్తుంది, ఎంత మంచి డ్రెస్ వేసినా, ఎంత మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ వేసినా కానీ సో శారీకి మించిన అందం ఏ అమ్మాయికి కూడా రాదు. అది నా ఒపీనియన్ అండి, అందరినీ అనట్లేదు, నేనైతే అలాగే ఫీల్ అవుతాను. శారీకి మించిన అందం నాకు దేంట్లో కూడా ఉండదు. మీ అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా, అక్క మీకు శారీ బాగుంటుంది అని చెప్పేసి. అలా అనమాట. చూసారు కదా ఎంత కలగా ఉందో. ఈ శారీకి తగినట్లుగా మనము శారీని పర్ఫెక్ట్గా కట్టుకున్నాం కాబట్టి సూపర్గా సెట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.